నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా కష్టపడుతున్నారు. చాలా వేగంగా కూడా పనులు అయితే ముందుకు కలుపుతున్నారు. ఇలాంటి సమయంలో అయితే ఐటీ నిపుణుల్ని తీసుకొచ్చి కూడా అక్కడ చూపెడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మరి ఇలా ఉండబోతుంది ఏంటి అనేది, అసలు అక్కడ నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే అమరావతి పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే పనులు అయితే శరవేగంగా ముందుకు కలుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఐటీ నిపుణులు తీసుకొచ్చి అక్కడైతే సందర్శించడం జరిగింది. అంటే ఇది మళ్ళీ అసలు పనికొస్తుందా రాదా, అక్కడ ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటిని మళ్ళీ నిర్మించాలా కొత్తగా, లేకపోతే ఉన్నది సరిపోతుందా అని చెప్పేసి. సో ఏం జరగబోతుంది అంటారు మరి? ఒకటి ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం. ప్లస్ రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది 2019 నుంచి 2024 వరకు. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఆయన యొక్క ఆలోచన. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే వెంటనే అమరావతికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. అయితే రీసెంట్గా 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, అమరావతిలో ఏవైతే పాడుబడినటువంటి భవనాలు ఉన్నాయో వాటి నుంచి నీళ్లను తోడటానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ముళ్ళ పొదలను తీసేయడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఇలా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు న్యూస్ని ప్రత్యర్థి పార్టీలు. ప్రత్యర్థి పార్టీ అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్స్. వాళ్ళు ఏంటి, కొన్ని కోట్ల రూపాయలు, అసలు నీళ్లు తోడటానికి 10 కోట్ల రూపాయలు అయినాయి, ముళ్ళ పొదలు తీయడానికి 5 కోట్ల రూపాయలు అయినాయి, ఇట్లా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సరే, దాన్ని ఇంకా సోషల్ మీడియా న్యూస్లో దాన్ని పట్టించుకోవాల్సిన పెద్దగా అవసరం లేదు. బట్ శాస్త్రీయబద్ధంగా దాన్ని రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలనే యాంగిల్లో చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఐఐటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. వాటిలో చెన్నై, మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు, అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు, ఈ బృందం 2 బృందాలు సపరేట్గా అక్కడికి వెళ్ళాయి. ఆ బృందాలకి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఇన్వైట్ చేశారు. ఆ బృందాలతోటి సమీక్షిస్తూ ఉన్నారు. సిఆర్డిఏ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, సిఆర్డిఏ గతంలో ఎలాంటి డిజైన్లను తయారు చేసింది, అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎన్ని టవర్స్ ఉండాలి, తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ, లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. సో వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉందా, లేదు గత 5 సంవత్సరాల నుంచి పాడుపడింది కాబట్టి అక్కడ దాన్ని ఒక శ్మశానం కింద చిత్రీకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో అమరావతి అనేది ఒక శ్మశానం అని చెప్పి అన్నారు. ఆ శ్మశానాన్ని రాజధాని అని ఎలా అంటారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా ఆయన మీద అనేకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఒక రకంగా ముళ్ళ పొదలతోటి అదొక అడవిలాగా, అదొక ఎడారిలాగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆ డే 1 నుంచి కూడా అక్కడ ఒక రకమైనటువంటి మళ్ళీ పూర్వవైభవం, పునర్వైభవం ఛాయలు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే మొత్తం క్లీన్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఈ ఐఐటి నిపుణులు వెళ్ళి అక్కడ పిల్లర్స్ ఎలా వేశారు, తర్వాత దాన్ని ఆ పిల్లర్స్ ఇప్పుడు మళ్ళీ వర్షానికి కానీ, లేదంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ జరిగినాయి. అక్కడ రోడ్లతో వేయటం, లేదంటే అక్కడ ఇనుము తీసుకెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విధ్వంసం జరిగింది. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, అసలు రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉందా, లేదంటే ఫ్రెష్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించాలా అనే దాని మీద ఐఐటికి సంబంధించిన నిపుణులు అక్కడికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉన్నారు. దాని ప్రభుత్వం కూడా వాళ్ళతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక ఒపీనియన్కి రాబోతుంది. అయితే మొదటి విడతగా అమరావతికి 40,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు ప్రారంభించాలి శరవేగంగా అనేది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి మద్దతు పలికేలా, లేదంటే దానికి సహాయ సహకారాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ 15,000 కోట్ల రూపాయల రుణమా లేకపోతే గ్రాంట్ అనేది పక్కన పెడితే చర్చ అయితే జరుగుతుంది. అది రుణమా గ్రాంట్ అనేది పక్కన పెడితే, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మించి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అది చట్టం యొక్క విధి, చట్టంలో పొందుపరిచినటువంటి అంశం, దాని చట్టంలో ఉంది. ఖచ్చితంగా అమరావతి లేకపోతే ఇంకో చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేలిస్తే అక్కడ రాజధాని నిర్మించి ఇస్తాము అని చెప్పి చట్టంలో చెప్పారు. సో దాని ప్రకారం అమరావతి రాజధాని అనేది నిర్ణయించింది ప్రభుత్వం. కాబట్టి అమరావతిలో రాజధాని నిర్మాణం చేసి ఇవ్వాల్సిందే
కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం అందుకే బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు కదా సార్, 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. సరే అది గ్రాంటా లేకపోతే రుణం అనేది చర్చ జరిగింది. అది గ్రాంటా రుణం అంటే పూర్తిగా అది గ్రాంట్ కానీ రుణం కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వమే భరాయించాలి చట్టం ప్రకారం. విభజన చట్టంలో ఏం చెప్పారు, రాజధాని నిర్మించి ఇస్తామని చెప్పారు. అది కూడా నరేంద్ర మోడీ 2014లో ఏం చెప్పాడు, ఢిల్లీ తరహా రాజధాని నేను నిర్మించిస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. కాబట్టి ప్రతి పైసా ఈ 15,000 కోట్లే కాదు, ఇంకొక 1,00,000 కోట్లు అయినా సరే రాజధాని నిర్మాణం జరిగేంత వరకు, రాజధాని నిర్మాణం అయ్యేంత వరకు అది కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. చట్టంలో పొందుపరిచి ఉన్నారు, చట్టంలో ఉంది. కాబట్టి చట్ట ప్రకారమే ఇప్పుడు ఆ నిధులను విడుదల చేశారు. కాబట్టి అవి కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి చట్ట ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా అనేటువంటి ఒక డిబేట్ అయితే నడిచింది కదా గత వారం రోజుల నుంచి. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి, దీంట్లో క్లారిటీ ఉంది. సో దాంట్లో డిబేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది గ్రాంటా లేకపోతే రుణమా, అది గ్రాంట్ కానీ రుణం కానీ ఏదైనా సరే ఆ తలనొప్పి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. సో ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. సిఆర్డీఏ అనేటువంటి ఒక చట్టబద్ధ సంస్థని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆ సిఆర్డీఏ మొత్తం పర్యవేక్షణ చేస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పర్యవేక్షణ అదే చేస్తుంది. రాజధాని రైతులకు భూములు ఇచ్చినటువంటి మళ్ళా వాళ్ళకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. కమర్షియల్ ఫ్లాట్లు అలాగే హౌస్కి సంబంధించినటువంటి ఫ్లాట్లు ఇవ్వాలి. అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ముందైతే కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ఒక షేప్ అయితే తీసుకురావాలి. ఆ కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే ఇమీడియట్గా ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి గతంలో ఏం జరిగిందంటే సింగపూర్ కన్సార్టియం తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగపూర్ కన్సార్టియం అనేది ఇప్పుడు అసలు లేదు. ఆ రోజు ఈశ్వరన్ అనేటువంటి సింగపూర్ మంత్రి ఆ మొత్తం 2 ప్రభుత్వాల మధ్య మొత్తం నడిపారు ఒప్పందాలు. ఇప్పుడు ఆ సింగపూరు మంత్రి ఈశ్వరన్ లేడు, తర్వాత సింగపూర్ కన్సార్టియం కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సింగపూర్ కన్సార్టియం తోటి గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మేరకే రాజధాని నిర్మాణం ఉండాలా, లేదంటే కొత్తగా మళ్ళీ దాని పునర్నిర్మాణం కాబట్టి మళ్ళీ కొత్తగా డిజైన్లు చేసి ఆ డిజైన్ల ప్రకారం నిర్మించాలా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి నారాయణ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి విజిట్ కూడా చేశారు. ఇప్పుడు ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికను బట్టి ఇప్పుడున్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఐపీఎస్ క్వార్టర్స్ కానీ లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్వార్టర్స్ కానీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కానీ ఇప్పుడున్నటువంటి హైకోర్టు కానీ ఇప్పుడున్నటువంటి సెక్రటరియట్ కానీ వీటిని ఎంతవరకు వాటిని కొనసాగించాలి, అలాగే అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి నిర్మాణాలని మళ్ళా వాటిని ఎలా ప్రారంభించాలి, దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక అయితే ఇవ్వబోతున్నారు. దీన్ని బేస్ చేసుకొని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణానికి వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు అమరావతికి సంబంధించి అది సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని క్యాపిటల్ అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటున్నారు. అంటే దానికి అదే సంపాదించుకుంటుంది రాజధాని నిర్మాణం జరిగితే అనేది చెప్తూ ఉన్నారు. దీంతోపాటు అమరావతికి ఒక విశిష్టత ప్రతిష్ట ఉంది. ఈ అమరావతి అనేది బౌద్ధారామంగా పేరుంది. అక్కడ కాలచక్రం అనేటువంటి ఒక పెద్ద ప్రపంచ పండుగ జరుగుతుంది. ఆ సందర్భంగా బౌద్ధ మతం ఎవరు స్వీకరించారో వాళ్ళందరూ వస్తుంటారు. దలైలామా కూడా వస్తుంటారు. సో ఈ దలైలామా గతంలో ఒక హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. సో కాబట్టి ఆ బౌద్ధరామం లేదంటే ఈ బౌద్ధులందరూ కలిసి దలైలామాకి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా. సో ఆ దలైలామా తలుచుకుంటే కనుక 5 లక్షల కోట్లు అనేది నథింగ్. సో ఆ దలైలామాని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో అదే జరిగితే కనుక అమరావతిని మనం ఇప్పుడు ఊహించుకున్న దానికన్నా కూడా దాదాపు 10 అంతలు ఎక్కువగా మనకు కనిపించడానికి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇది ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీ కింద దాన్ని నిర్మాణం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్. సో ఆ డ్రీమ్ నెరవేరాలంటే దలైలామా మద్దతు అవసరం. సో దలైలామాని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అనేక మంది వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు ఈ 55 రోజుల నుంచి. అలాగే ఇండస్ట్రియలిస్టులు, అలాగే వ్యాపారవేత్తలు,
పెట్టుబడిదారులు అనేక మంది ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. రైట్. కానీ వాళ్ళతో ఎన్నెన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏం కుదుర్చుకున్నారు అనేది ఇంకా కొన్ని బయటికి మాత్రమే రాలేదు. బయటకు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో రాలా. బట్ దలైలామా కనుక ఒక్కసారి అడుగు పెడితే దాని రూపే మారిపోయేటువంటి అవకాశం ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఇంకా అసలు అసలు అనుకున్న అది దానికి అనూహ్యం అది. రైట్ సార్.